గైస్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇందాక చెప్పాను కదా బీచ్పల్లిలో దర్శనం అయ్యాక జోగులాంబ టెంపుల్ని అయితే విజిట్ చేస్తాము అనేసి. ఇక్కడ విజిట్ చేద్దాం అనేసి వస్తే జోగులాంబ టెంపుల్ అనేది శక్తిపీఠాల్లో ఒక అమ్మవారు. ఇక్కడ కార్తీక మాసం కదా, క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. అందరు దీపాలు పెట్టడంలో బిజీగా ఉన్నారు. కార్తీక మాసం అనగానే ఇంకా దీపాలు వెలిగించడమే, ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం, ఈవినింగ్ పూజ చేయడమే ఉంటుంది కదా. సో మమ్మీ కూడా ఇక్కడ దీపం అయితే పెట్టింది. ఇట్లా ఎంట్రీ ఇస్తూ ఉంటే శివపార్వతుల స్టాచ్యూ అయితే ఉంది. మేము ఎంట్రీ ఇస్తూ ఉంటే యాక్చువల్లీ టెంపుల్ ఎక్కువ శివాలయం టెంపుల్స్ ఉంటాయి, చిన్నవి. ఎంట్రీలో కూడా ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా దీపాలు పెట్టుకున్నారు. శివునికే కదా కార్తీక మాసం అంటే మనం చేసేది. సో మేము ఇలా ఎంట్రీ అవుతూ ఉంటే లోపల కూడా క్రౌడ్ చాలానే ఉన్నారు. ఎంట్రీ అంటే జస్ట్ గేట్ దగ్గరలో ఇట్లా లోపల స్తంభం దగ్గర అని అంటాం కదా, అక్కడ ఇక్కడ కూడా దీపాలు చాలామంది అయితే పెడుతున్నారు. సో మమ్మీ కూడా ఇక్కడ దీపం పెడదాం అనేసి అయితే పెట్టేసింది. మమ్మీ ఇలా దీపం పెడుతుంటే నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నా. ఇలా దీపం పెట్టేసి అయితే మేము లోపలికి దర్శనానికి వెళ్దామంటే అప్పటికి క్లోజ్ అని చెప్పారు టెంపుల్. సో మేము ఒకసారి ఇక్కడ ఇవైతే చూద్దాము. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి. ఎంట్రీ అట్లా టెంపుల్ లోపలికి వెళ్తుంటే సో క్లోజ్ అని చెప్పారు అనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. మమ్మీ ఇక్కడ కూడా దీపం పెట్టేద్దాము అనేసి నది దీపం అన్నా కదా ఇందాక లాస్ట్ టైం వీడియోలో, సేమ్ అదే ఇక్కడ కూడా పెట్టేసింది మమ్మీ. ఇక్కడ దీపం పెట్టేసి హారతి టెంకాయ అవన్నీ కొట్టేసింది. ఆ వేవ్స్లో ఎంత బాగా వెళ్ళిపోతూ ఉంది అలా ముందుకు. సో ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి చూస్తే టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేరు లోపల. సో మళ్ళీ ఇంకా అక్కడే వాటర్ దగ్గరికే ఉండేసి మేము బోటింగ్ అయితే వెళ్ళాము. వ్యూ అలా బోటింగ్ వెళ్తూ ఉంటే మిడిల్లో ఉన్నాం. వ్యూ చాలా బాగా కనిపించింది. మనం బయట నుంచి చూడటం వేరు, బోటింగ్ చేయడం వేరు ఇక్కడ. సో మేమైతే బుడ్డది చాలా హ్యాపీ ఫీల్ అయింది అందులో ఎలా వెళ్తూ ఉంటే. టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేశారు. మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇలా ఇదంతా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలని చాలామంది లేరు. నార్మల్గా అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు మరీ అంతగా ఎవరు లేరు. ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే మేము వెళ్ళే టైంకి. అక్కడ దర్శనం అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చే వరకు లేట్ అయిపోయింది. సో ఇలా క్యూలో నించొని ఇంకా లోపలికైతే వచ్చాం. చూడండి ఎంత బాగుంది వ్యూ. అమ్మవారిని ఇప్పటికైతే అలో లేదు అమ్మవారిని వీడియో తీయడానికి, సో దూరం నుంచే తీశాను. ఇలా అయితే దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.